హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. చూడొచ్చు ఏ విధంగా మనం స్టిచ్ చేయాలని. ఫస్ట్ అయితే మనమైతే మిషన్ సహాయంతో అయితే ఎక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలని చూస్తున్నాను. చూసిన తర్వాత మనమైతే పాదాన్ని అయితే శారీ పైన పెట్టుకొని శారీని అయితే చూడండి, నేనైతే ఈ విధంగా పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనమైతే ఫాల్ తీసుకొని ఫాల్ని అయితే ఒక 1 ఇంచ్ అయితే లోపలికి అయితే మలవాలి. మలిచిన తర్వాత మనమైతే పాదం లేపి దాని కింద అయితే ఫాల్ పెట్టి ఇప్పుడైతే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడొచ్చు నేను ఏ విధంగా స్టిచ్చింగ్ అయినా చేస్తున్నాను. చూడండి, ఫాల్ని అయితే గుంజకూడదు. ఓన్లీ శారీని ఫాల్ని అయితే పట్టుకొని వేయాలి. గుంజినట్లయితే మనకైతే ముడతలు అనేది వస్తుంది. చూడొచ్చు, ఒకవేళ మీకైతే శారీ అయితే జారిపోయినట్టు అయిపోతే నేనైతే ఇక్కడ పిన్స్ అయితే పెట్టుకోండి. ఆ పిన్ టు పిన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే పిన్ అయితే పెట్టాను. చూడొచ్చు ఏ విధంగా బాల్ పిన్ పెట్టాను. ఆ పిన్ వరకు మళ్ళీ స్టిచ్చింగ్ చేశాక మళ్ళీ మనం శారీని ఫాల్ను ఈక్వల్గా పెట్టి మళ్ళీ పిన్ పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేనైతే అదే విధంగా అయితే చేస్తున్నాను మీకు చూపించడం కోసం. చూడండి, నాకైతే పిన్ సహాయం అయితే అవసరం లేదన్నమాట. నేను ఓన్లీ శారీని ఫాల్ని అయితే పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీరైతే ఫాల్ని అయితే గుంజకూడదు, అలాగే శారీని కూడా గుంజకుండా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ముడతలు అనేది అయితే రావన్నమాట. చూడండి, నేను ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. శారీని కూడా ఈక్వల్గా మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి, నేను ఓన్లీ ఫాల్ని శారీని అయితే ఈక్వల్గా పెట్టుకున్నాను, అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను శారీ. అంతేకాని శారీని లాగడం కానీ ఫాల్ని గుంజడం కానీ చేయట్లేదు. చూడండి, నేనైతే కింద నుంచి అయితే ఈక్వల్గా శారీని అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు, అలాగే శారీని కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కానీ ఫాల్ని అయితే వేసేటప్పుడు అయితే ఫాల్ని అయితే గుంజకూడదు, ఎందుకంటే సాగిపోతుంది. సాగిపోవడం వల్ల ఏమొస్తుందంటే మనకైతే శారీకి అయితే బుగ్గలు అనేది రావడం జరుగుతుంది ఫ్రంట్ పార్ట్లో అయితే. చూడండి, నేను జస్ట్ ఓన్లీ శారీని ఫాల్ని మాత్రం పట్టుకుంటాను. వెనుక కూడా మనమైతే ఫాల్ వేసేటప్పుడు అయితే గుంజొద్దు. ఒకవేళ గుంజినట్లయితే సాగినట్టు అవుతుంది చీర అసలుకే. చూడండి, చీర ఏ విధంగా ఉందో. నేనైతే వేసుకున్న తర్వాత శారీని కూడా ఇలా 1 సైడ్ అయితే స్ట్రైట్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి 1 ఇంచ్ అలాగే ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనమైతే కొంచెం అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి శారీ పైన కూడా, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నాను. ఇలా వేసాం కదా, దారం అయితే కట్ చేసుకొని మనం శారీని అయితే తీసుకొని ఇప్పుడు శారీకి సైడ్కి దారం అయితే కట్ చేసిన తర్వాత ఈక్వల్గా పెట్టుకొని చూడండి, నేను ఏ విధంగా ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టుకోవడం వల్ల కూడా క్రాస్ వస్తుంది ఫాల్. ఇలా పెట్టుకొని పాదం కింద పెట్టుకొని మనమైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనమైతే పాదాన్ని అలాగే ఉంచి సూదిని లోపలనే ఉంచేసి ఓన్లీ శారీని అయితే రివర్స్ తిప్పాలి. చూడండి, నేను ఏ విధంగా మళ్ళీ సూదిని పైకని ఈక్వల్గా పెట్టేసుకొని సైడ్కి దారం కట్ చేశాను. చూడండి, నేను శారీని అయితే గుంజట్లేదు, ఓన్లీ శారీని అయితే కింద అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. జస్ట్ మనం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని శారీని మాత్రం గుంజకూడదు. నేనైతే కింద వైపు నుంచి శారీని అయితే అడ్జస్ట్ చేసేసి వేస్తున్నాను. చూడండి, ఏ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసుకుంటే మాత్రం శారీ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. శారీ ఫాల్స్ మనం డైలీ ఒక 10 కూడా మనమైతే శారీ ఫాల్స్ స్టిచ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. చూడండి, నేను శారీని గుంజట్లేదు, ఫాల్ని కూడా జస్ట్ నేను సెట్టింగ్ చేస్తున్నాను. ఫాల్ని శారీని ఈక్వల్గా పెట్టి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు, నేనైతే ఏ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటాను. చూడండి, నేను కింద హ్యాండ్ పెట్టేసి ఇలా శారీని కింద ఈక్వల్గా అని పైన పట్టుకొని వేసుకుంటున్నాను. చూడొచ్చు, ఈ విధంగా వేసుకుంటే శారీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ చూడడానికి కూడా బాగా వస్తుంది స్టిచ్చింగ్. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి ఫాల్ని అయితే. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను ఆగి మళ్ళీ శారీ ఫాల్ని ఇలా పట్టుకొని కింద వైపులా అడ్జస్ట్ చేశాను, ముడతలు రాకుండా చేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా శారీ ఫాల్ని వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి కూడా మనమైతే ఫాల్ని ఏం గుంజడకుండా వేస్తున్నాం. చూడండి, ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనమైతే సూదిని లోపలనే ఉంచుకొని శారీని మాత్రమే తిప్పాలి. చూడండి, ఈ విధంగా తిప్పేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను.
చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే శారీ ఫాల్ అయితే వేయడం అయితే అయిపోయింది చూడొచ్చు. మనమైతే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను శారీ ఫాల్ ఏ విధంగా పై వైపులో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఎంత నీట్గా వచ్చిందో ఫాల్ అయితే. మీరు కూడా ఇలా సింపుల్గా వేయాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ.